గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మార్నింగ్ అయితే చాలా హడావడిగా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ విజయవాడ వెళ్ళే పని అయితే ఉంది. సో ఇంకా త్వరగా వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే మష్రూమ్ కర్రీని చేశాను, అది మీతో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాక తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్లోంచి వాటర్ మొత్తం వచ్చి అది కూడా మంచిగా కుక్ అయిపోయాక తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేశాను. టమాటో ప్యూరీ కూడా కొంచెం దగ్గరగా ఉడికిపోయాక కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తాను, సరిపోతుంది. ఈరోజు ఏంటంటే కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి మనం చికెన్లో యాడ్ చేసుకుంటాం కదా, కొంచెం లవంగాలు, చెక్క, ఇలాచీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా, ఎక్కువ కాకుండా లైట్గా యాడ్ చేసి అలా మసాలా యాడ్ చేసి చేశాను. మసాలా కూడా ఫ్రై అయిపోయాక కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిపోయాక వాటర్ యాడ్ చేసేసుకుంటాను. కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత చెప్పాను కదండి విజయవాడ వెళ్ళే పని ఉందని చెప్పి. సో వర్క్ అయితే అయిపోయాక మా హస్బెండ్ ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి బబుల్ టీ తాగాలి అని చెప్తూ ఉంటాను. గుర్తుపెట్టుకొని నన్నైతే ఇక్కడికి తీసుకొచ్చారు సడన్గా. బబుల్ టీ నేను చాలా కొరియన్ సిరీస్లో అలా చూసేదాన్ని. అప్పుడు నాకు కూడా అనిపించేది నేను కూడా తాగాలి అని చెప్పి. సో ఫైనల్గా అయితే తాగాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ బబుల్ టీ అయితే తాగాను. సేమ్ ఇదే సోడాలో కూడా యాడ్ చేస్తారంట. నేనైతే ఇలా మిల్క్ షేక్ టైప్లో అయితే తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది నిజంగా. బోబోహాలిక్ అని చెప్పి ఉంటుంది. ఎవరైనా విజయవాడ సరౌండింగ్స్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి. షుగర్ కూడా ఓవర్ స్వీట్గా ఏం లేదు, సటిల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ చేప తీసుకోవడానికి ఒక పెద్ద స్టోరీనే ఉంది, మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో తమ్ముడు ఒక ఫిష్ని పెంచుకుంటున్నాడు. లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు వేదాంక్ష బాగా కనెక్ట్ అయిపోయింది ఆ చేపతో. బాప్ప అని పిలుస్తుంది అన్నమాట చేపని. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు చేపని చూపిస్తే చాలా ఎక్సైట్ అయిపోతుంది. సో మా హస్బెండ్ చూసి సరే తీసుకుందాము అని చెప్పి అనుకున్నారు. లాస్ట్ నైటే అది జరిగింది ఆ ఇన్సిడెంట్. మార్నింగ్ కల్లా ఇంకా విజయవాడ నుంచి చూస్తుంటే అక్కడ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడండి. ఇంటికి తెచ్చినప్పటి నుంచి ఆ చేపకి మనశ్శాంతి ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే బాప్ప అంటూనే ఉంటుంది. పాపం దానికి పడుకోవడానికి కూడా ఉండట్లేదు, అస్తమాన్ దాంతోనే ఆడుతూ ఉంటుంది. ఇంకా మేమే కొంచెం తగ్గించి అలా దూరంగా అయితే పెడుతున్నాము ప్రెజెంట్ అయితే. చేపకి జనరల్గా వాటర్ మారుస్తుంటారు కదా, దానికోసం అయితే పెద్ద డిబేటే జరుగుతుంది. మా తమ్ముడైతే మినరల్ వాటర్ వేస్తాడు, వీళ్ళు ఏంటంటే బోర్ వాటర్ యాడ్ చేయమన్నారు. అసలు ఏ వాటర్ యాడ్ చేయాలో మీరు ఎవరైనా పెంచుతూ ఉంటే ఒకసారి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ అయితే పెళ్ళికి వెళ్ళాలి. నేను ఇక్కడ ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది, పేస్టల్ కలర్. ఎప్పటి నుంచో ఈ కలర్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. అమ్మ బర్త్డేకి తీసిందనమాట. సో ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. నైట్ టైమ్స్ ఇలా కొంచెం లైట్ కలర్స్ క్యారీ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాము. అండ్ తర్వాత ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాము. వచ్చే దారిలో పిల్లలకి ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రూట్స్ని మంచిగా వాష్ చేసేసుకుంటాను. పైనాపిల్ని అయితే సాల్ట్ వాటర్లో ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేస్తాను. ఈ లోపల పపాయ కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకుంటాను.
తర్వాత పైనాపిల్ కూడా మధ్యలో పార్ట్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేసి సైడ్స్ ఉన్న పార్ట్ వరకే కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎప్పుడైనా ఆకలిస్తూ ఉంటే మనం వెంటనే ఇవ్వడానికి అయితే బాగుంటుంది. వైటమిన్ సి కొంచెం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. వాళ్ళకి జనరల్గా కోల్డ్స్, ఫీవర్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కొంచెం వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో వైటమిన్ సి ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.